వైఎస్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ 3 అక్షరాల పేరు 3 తరాల తర్వాత కూడా చెప్పుకునేలా మారింది. పేరుకెంత పెద్ద డాక్టర్ అయినా తిరుగులేని సీఎంగా, పేదవాని ఇంటి బిడ్డగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచారు. కట్టె కాలే వరకు కర్షకుల కోసం కష్టపడిన ఆయన 76వ జయంతి నేడు. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎడుగూరి సందెంటి రాజశేఖర రెడ్డి ఈ ఒక్క పేరు దేశ రాజకీయాల్లో తెలుగుతనం అంటే ఏంటో చూపించింది. కొందరికి మాత్రమే అందే కార్పొరేట్ వైద్యాన్ని అందరికీ అందించింది. అన్నదాతకు కొండంత అండగా జలయజ్ఞంతో జవసత్వాలందించింది. అంతేకాదు ఆశకు ఆయన పరిపాలన చేసింది. అంతేకాదు ఆశకు ఆయన పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాల 3 నెలల కాలం మాత్రమే. అయినప్పటికీ ప్రజలంతా పెద్దాయన అని పిలుచుకునే ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారు. 1978 ఎన్నికల్లో తొలిసారి గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలను ఎదిరించి ముఖ్యమంత్రి పీఠాన్ని తన కాళ్ల వద్దకు తెచ్చుకున్నారు. తన జీవిత కాలంలో 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, పీసీసీ చీఫ్‌గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఈ ప్రయాణంలో తానెదుగుతూ తనని నమ్ముకున్న వాళ్ళను కూడా తనతో పాటే ఎదిగేలా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి యువ రక్తాన్ని ఎక్కించి పొలిటికల్ హిస్టరీనే చేంజ్ చేశారు. ఏపీ రాజకీయాలు మార్చివేసేలా 2003లో మండు వేసవిలో సుమారు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ తన జీవితంలో ఎన్నడూ ఊహించని రీతిలో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని అందుకుంది. సోనియా గాంధీ సైతం షాక్ అయ్యేలా అప్పట్లో ఆయన హవా నడిచింది. ఇక 2004లో రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకంతో రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పాలనలో చెరగని ముద్ర వేశారు. ఇక 2009లో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన అకాల మరణం చెందడంతో రాష్ట్రమంతా మూగపోయింది. వైఎస్ఆర్ మరణాన్ని ఆయన అభిమానులెవరూ జీర్ణించుకోలేకపోయారు. ప్రజల గుండెల్లో నేటికీ వైఎస్ఆర్ మహారాజుగా నిలిచిపోయారు.